హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా వ్లాగ్స్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి. యాక్చువల్గా అయితే దగ్గరగా 5 months అయిందండి నేను వీడియో పెట్టక. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఏం లేదు, కొంచెం ఆఫీస్ వర్క్, అదేవిధంగా ఈ 5 months నేను ఏం చేశానో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తానండి. ఎందుకంటే సో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి మొత్తం కూడా ఈ 5 months డ్యూరేషన్ లో నేనైతే మొత్తము నా దగ్గర ఉన్నటువంటి పెట్టలతో అయితే మొత్తం బ్రీడింగ్ చేయించుకున్నానండి. సో సుమారుగా అయితే 90 చిక్స్ దాకా అయితే చేయించాను. సో ఈ పనిలో పడి నేనైతే ఎటువంటి వీడియో కూడా తీయలేదు. అదేవిధంగా ఆఫీస్ వర్క్ కూడా కొంచెం ఎక్కువైంది. సో అందుకే మేము ముందుకు ఎటువంటి వీడియో అయితే నేను రాలేదు. లాస్ట్ వీడియో వచ్చేసి మనం డిసెంబర్ లో పెట్టాము. సో ఇక ముందు నుంచి అయితే రెగ్యులర్ గా ఒక వారానికి 2 లేదా 3 వీడియోలతో అయితే మేము ముందుకు వస్తానండి, కంటెంట్ వీడియోలతో. మరి విషయానికి వస్తే ఈరోజు వీడియోలో వచ్చేసి సో ఈ ముందు నేను పెంచినటువంటి పిల్లలు అయితే కొన్ని సేల్కి అయితే పెడదాం అనుకున్నానండి. అది కూడా చాలా రీజనబుల్ ధరలో అయితే. మరి చాలా మంది అయితే నాకు ఛానల్లో కానీ, అదే విధంగా మనకు వాట్సాప్ మెసేజ్ ద్వారా అయితే కానీ, పర్సనల్ గా మెసేజ్ అయితే కానీ, ఫోన్లు కూడా అయితే కొంతమంది చేశారండి. ఇంతకు మీరు కోళ్ళు పెంచుతున్నారా లేదా, అసలు రెగ్యులర్ గా అయితే వీడియోస్ లేవు, ఏమన్నా అయిందా, ఏమన్నా వైరస్ వచ్చి చనిపోయా అని చెప్పేసి అడిగారు. బట్ మనకైతే దేవుని వల్ల అటువంటిది ఏమీ జరగలేదండి. చాలా సేఫ్ గా అయితే కోళ్ళు ఉన్నాయి. సో మీకు ముందుగా చెప్పిన విధంగా అయితే నేను మొత్తం నా టైం అంతా కూడా ఈ బ్రీడింగ్ పైనే కేటాయించానండి. అదేవిధంగా ఆఫీస్ వర్క్ లో కూడా కొంచెం బిజీ అయ్యాను. సో దీనివల్ల అయితే నేను వీడియోస్ అయితే చేయలేదు. సో ఈ 3 months టైంలో అయితే నేను కంప్లీట్ గా నా టైం అంతా కూడా ఆఫీస్ వర్క్, అదేవిధంగా ఈ బ్రీడింగ్ పైన కేటాయించానండి. సో సుమారుగా అయితే 96 దాకా తీయడం జరిగింది. సో ఎందుకంటే ఈ సంక్రాంతి లోపల నా దగ్గర సుమారుగా ఒక 40 నుంచి ఒక 50 పెట్టలు ఉండాలన్న ఒక ఉద్దేశంతో చేయించడం జరిగింది. సో ఇది 40 నుంచి 50 పెట్టలు అంటే ఫీమేల్ వస్తాయా రావనేది అంతా దేవుందయ్యా, చూద్దాం మరి ఎన్ని వస్తాయో. సో వీటి నుంచి అయితే మొత్తం నేను ఈ పెట్టల కాలం ఒక టార్గెట్ అయితే చేస్తున్నాను కాబట్టి పుంజు పిల్లలు అయితే నాకు వద్దండి. సో ఈ పుంజు పిల్లలను అయితే నేను చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే అమ్మదలుచుకున్నాను. సో అందుకోసం అయితే వీడియో చేస్తున్నాను. సో అదేవిధంగా రెగ్యులర్ గా కూడా నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మెయిన్ నాకు టాస్క్ వచ్చేసి ఈ పిల్లలను పెంచడంలోనే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి ఎటువంటి వీడియో అయితే చేయలేదు. మరి క్వాలిటీ విషయానికి వస్తే మన దగ్గర ఎటువంటి క్వాలిటీ ఉండేది అంటే ఎటువంటి బ్రీడర్ ఉండేది అంటే పుంజు బ్రీడర్, అదేవిధంగా పెట్టలు కూడా బ్రీడర్స్ ఎలా ఉన్నాయని మీకు తెలుసండి. సో నా పాత వీడియోలు చూస్తే క్వాలిటీ ఎలా ఉండేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా అయితే ఎటువంటి క్వాలిటీ చిక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏ బ్రీడర్స్కి వచ్చినాయని క్లియర్గా అయితే మీకు చూపిస్తానండి. సో ఆ బ్రీడర్స్ మీకు నచ్చినట్లయితే, పుంజు కానీ పెట్టలు కానీ మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా వాటికి వచ్చినటువంటి అవుట్పుట్ ఈ చిక్స్ అయితే మీకు నచ్చినట్లయితే మీరు తీసుకోండి. నచ్చకపోతే మీరేమి తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో మ్యాక్సిమం అయితే రీజనబుల్ ప్రైస్కే నేను ఇవ్వాలనుకుంటున్నాను అండి. ఎగ్జాక్ట్గా వీటి వయసు వచ్చేసి చిక్స్ వయసు వచ్చేసండి సో 2 నెలల 4 రోజులు అలా పడిందండి. సో మనకు ప్రజెంట్ ఈ ఫీల్డ్లో మా మార్కెట్లో ఒక 1 month చిక్ ఎంత ప్రైస్ ఉండేది, 1 day చిక్ ఎంత ప్రైస్ ఉండేది, అదేవిధంగా ఎగ్ ఎంత ప్రైస్ ఉంది, 2 months చిక్స్ ఎంత ప్రైస్ ఉండేది మీకు తెలుసండి. అంటే ఎవరైతే ఈ చిక్స్ కానీ కోళ్ళు కానీ కొనుక్కుంటున్నారో వాళ్ళకి బాగా తెలుసండి. సో బట్ వాటిని బేట్ చేసుకొని ఆ రేట్లను అనుగుణంగానే అటు ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా నేను బాగుండాలి మీరు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క కస్టమర్, మన సబ్స్క్రైబర్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈజీగా కొనాలి అనే ఒక ఉద్దేశంతో నేనైతే రేట్ చెప్తానండి. సో మరి వీడియోలోనే రేట్ చెప్పడం అనేది చెప్తే కొందరు నచ్చకపోవచ్చు. బట్ నాకు పర్సనల్గా కాల్ చేసి మీకు క్వాలిటీ నచ్చినట్లయితే చేస్తే నేను ఒక రేట్ అనేది చెప్తానండి. సో అన్నీ కూడా పుంజు పిల్లలేనండి. ఒకవేళ మీకు అందులోంచి పెట్టలు వచ్చినట్లయితే వద్దనుకుంటే మళ్ళీ నాకు చెప్తే ఈ విధంగా పెట్ట పిల్లలు వచ్చిందని నాకు నేను రీప్లేస్ మనీ అయినా పే చేస్తానండి, ఎక్స్ట్రా మనీ. లేదంటే మీకు పుంజు పిల్లలైనా రిటర్న్ పంపిస్తానండి. ఇదండి మరి. సో ఎవరికైతే మీకు ఈ క్వాలిటీ నచ్చినట్లయితే నాకు స్క్రీన్ పైన నెంబర్ ఉందండి. సో నెంబర్కి కాల్ చేయండి, మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.